హలో ఫ్రెండ్స్, నేను నిన్న నెహ్రూ జువాలజీ పార్క్కి వెళ్ళాము మా ఫ్యామిలీ తోటి. రియల్గా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించిందండి. మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ వెళ్ళినాక వెంటనే ఇక్కడ మనకు బోర్డు ఉంటుంది, నెహ్రూ జువాలజీ పార్క్ అక్కడ మీరు ఫోటో అయితే దిగొచ్చు. దాని తర్వాత టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పర్ హెడ్ 100 రూపీస్ అండి. చిల్డ్రన్స్కి అయితే 50 రూపీస్ ఉంటుంది. దాని తర్వాత టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి అలౌ చేస్తారు. ముందుగా చెప్తున్నాను, ప్లాస్టిక్ సంబంధించిన ఏ వస్తువులైనా వాళ్ళు అలౌ చేస్తలేరు. బ్యాగ్స్ కూడా అలౌ చేస్తలేరు. చిన్న హ్యాండ్ బ్యాగ్ మాత్రమే అలౌ చేస్తున్నారు. సో వన్స్ ఎంట్రన్స్ అయిన తర్వాత ఇక్కడ ఫిష్ వరల్డ్ అనేది ఉంటుంది. ఇక్కడ మ్యాప్ కూడా ఉంటుంది. మ్యాప్ కూడా ఫోటో తీసుకొని పెట్టుకోండి ఫర్ సేఫ్టీ, ఎందుకంటే చాలా ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు ఫిష్ వరల్డ్ అనేది ఉంటుంది. ఇక్కడ చాలా రకాల ఫిషెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకు పక్షులు, టాటాయిస్, తాబేల్స్ ఇవన్నీ ఒక సైడ్కి వెళ్తున్న కొద్దీ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క జంతువులు, పక్షులు అండ్ వాటికి సంబంధించిన అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, తాబేలు అయిపోయిన తర్వాత మంకీస్ ఉంటాయి. మంకీస్ తర్వాత డీర్స్ అంటే జింకలు ఉంటాయి. జింకల తర్వాత మనకు జింకలు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జింకల్స్ ఉంటాయి. లైక్ మామూలు జింకలు ఉంటాయి, కృష్ణ జింక అని డిఫరెంట్ కంట్రీకి సంబంధించిన జింకలు ఉంటాయి. దాని తర్వాత టైగర్స్ ఉంటాయి. టైగర్స్లో కూడా మనకు డిఫరెంట్ ఉంటాయి. బెంగాల్ టైగరు, వైట్ టైగరు, ఇట్లా ఇండియన్ టైగర్స్, ఇట్లా డిఫరెంట్ టైగర్స్ ఉంటాయి. చూడండి, రియల్గా మన కళ్ళతో చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, మన కళ్ళ ముందుట ఒక టైగర్ ఎలా నడుచుకుంటూ వస్తుందో చూడండి మీరు. ఆ ఎక్స్పీరియన్స్ రియల్గా మీరు ఏ టీవీలో చూసినా, ఎక్కడ చూసినా కూడా మీరు పొందలేరు. లైవ్లో చూసిన ఎక్స్పీరియన్స్ అది ఈజీగా ఉంటుంది. మీ పిల్లల్ని తీసుకువెళ్ళండి. ఖచ్చితంగా లైవ్లో చూసినప్పుడు వాళ్ళకు చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓహో, ఇది టైగర్ ఇంత ఘోరంగా ఉంటుందా. రేపు టీచర్ అడిగినప్పుడు వెంటనే చెప్పేస్తారు, వామ్మో టైగర్ చాలా గాండ్రిస్తుంది, ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పేస్తారు అనమాట. సో ఇట్లా ఉంటుంది. సో లైవ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, 2 టైగర్స్ ఉన్నవి, వైట్ టైగర్స్. అవి 2 కమల పిల్లలాట. మనకు వాళ్ళు చెప్పిన వాళ్ళు. సో అవి 2 ఒకే ఏజ్లో ఉంటవి చూడండి. దాని తర్వాత మీకు ఎలిఫెంట్స్ కూడా చాలా పెద్దగా, చాలా ఇయర్స్, 168 ఇయర్స్ నుంచి ఇంకా ఉంటున్నాయట. సో చూడండి, ఎలిఫెంట్స్ 3 ఉంటవి. దాని తర్వాత మనకు కొంచెం దూరం పోగానే అన్ని పక్షులు అవపడతాయి. అన్ని రకాల పక్షులు అవపడతాయి అనమాట. నెమళ్ళు, మన ఆసియా ఖండానికి సంబంధించిన నెమల్స్ డిఫరెంట్. ఇక్కడ చూడండి, కృష్ణ జింకలు అంటారు వీటిని. దాని తర్వాత మీకు స్నేక్ వరల్డ్ అని ఉంటుంది. స్నేక్ వరల్డ్లో పోయినప్పుడు అన్ని రకాల స్నేక్స్, కోబ్రా, అనకొండా. ఇది అనకొండా చూడండి, ఎంత అసలు గంభీరంగా ఉందో, అసలు మాకైతే చాలా భయం వేసింది. చూడండి, చాలా పొడుగు ఉందండి. ఎంత పొడుగు ఉందో మీరే చూడండి. ఎంత పొడుగు ఉంది, చాలా పొడుగు ఉంది. సో ఇట్లా డిఫరెంట్ అన్నీ మొత్తం స్నేక్స్ అన్నీ అవపడతాయి. ఇది ఆసియా ఖండానికి సంబంధించిందట. ఇది చూడండి, రెటిక్యులేట్ కొండ చిలువ అన్నట. ఇది నాగుపాము. ఇది జర్రిపోతు అంటారు కదా, జర్రిపోతు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాములు, స్నేక్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇట్లా చాలా బాగుంటుంది. చూడండి, మీరు మీ ఫ్యామిలీతో చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో వన్స్ అయిపోయిన తర్వాత ఇట్లా మీరు అక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది.